యోగ్యుడు అభిషేక్తుడైన దేవుడు, పరలోకమందు దేవదూత గణముల చేత ఆరాధించబడుతున్న దేవుడు, దివారాత్రములు పరిశుద్ధుడు 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 అని మానక స్తుతింపబడుతున్న దేవుడు, మన పితరులైన ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్న దేవుడు. ఈ సమయంలో ఈ ఆగస్టు మాసములో ఈ మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో పరిశుద్ధ సంఘముగా ఆయన మందిరములో చేరి కూడి ఉన్న మనందరి మధ్యలో ఆయన నివసించడానికి, మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండటానికి ఇష్టపడుతూ ఉండగా మన రెండు చేతులు పైకెత్తి అందరం కూడా నోరు తెరిచి, ఎవరు కళ్ళు తెరిచి ఇటు అటు చూడక, ఎవరు ఇటు అటు తిరగక, ప్రభు సన్నిధి మనతో ఉన్నదని పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన మన మధ్యలో సంచరిస్తుండగా, క్రమముగా మర్యాదగా భయముతో భక్తితో ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించడానికి మనందరం కూడా ఇష్టపడదాం. ఎవరు అనాలోచితంగా ఉండొద్దు, ఎవరు అజ్ఞానముతో ఉండొద్దు, ఎవరు కూడా నిర్లక్ష్యముగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో ఎవడు దీనుడైన సన్నిధిలో గడగడ వణుకుతూ ఉంటాడో వాడిని నేను దృష్టించుచున్నానని చెప్పిన దేవుడు ఆయన సన్నిధిలో ఆయన బిడలమైన మనం ఆయన పాదాల దగ్గరికి వచ్చిన ప్రతిసారి గడగడ గడగడ వణుకుతూ ఆయన సన్నిధిలో భయముతో భక్తితో మనం ఆయనను సేవించాలి. ఎవడు అశ్రద్ధగా ఆయన కార్యాలు చేస్తాడో వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అశ్రద్ధగా దేవుని కార్యాలు ఎవడు చేసినా వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రద్ధగా ఈ సమయంలో ప్రభుని ఆరాధిద్దామా? అందరం కూడా రెండు చేతులు పైకెత్తి అందరం నోరు తెరిచి బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చెప్దాం. బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చెప్దాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. గతకాలం అంతా కాపాడిన దేవునికి, మన పాపముల కొరకై, మన దోషముల కొరకై తన ప్రాణమును పెట్టి తన రక్తమును చిందించిన దేవునికి, మనల్ని క్షమించిన దేవునికి, మనల్ని విమోచించిన దేవునికి, పాప క్షమాపణను మనకిచ్చిన దేవునికి, మనల్ని పరిశుద్ధపరిచిన దేవునికి, ఎన్నో మేలులతో మనల్ని నింపుతున్న దేవునికి, దుష్టుల నుండి, కీడు నుండి, ప్రమాదముల నుండి, అపాయముల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, కష్టముల నుండి, కరువుల నుండి, శ్రమల నుండి, లేమిగుల నుండి, నీకు ఎదురైన ఇరుకుల ఇబ్బందుల్లో నుండి, ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో నుండి తప్పించి రక్షించి కాపాడుతున్న దేవునికి యేసయ్యా ఏమిచ్చి రుణం తీర్చగలం? నా జ్యేష్ఠ కుమారుడు ఆయనకి, నా పాపముల కొరకై, నా దోషముల కొరకై, నా గర్భఫలమును ఆయనకి నేను ఇవ్వగలనా? నా జ్యేష్ఠ కుమారుడిని నేను ఆయనకి ఇచ్చిన ఆయన రుణం తీరునా అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమిచ్చి కూడా ఆయన రుణం తీర్చలేం. కానీ మన రక్షణ పాత్రను చేతబడిన ఎల్లప్పుడు ఆయన నామములో ప్రార్థిస్తాను, ఆయన స్తుతిస్తానని భక్తుడు చెప్పినట్టుగా అందరం కూడా నోరు తెరుద్దామా? యేసయ్యకి స్తోత్రం చెప్పండి. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. నాతో పాటు చెప్పండి అందరూ కూడా, యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకే వందనాలు, గొప్ప దేవుడా మీకే వందనాలు, నీతిమంతుడా మీకే వందనాలు, అద్భుతాలు చేయువాడా మీకే వందనాలు, పాపములను క్షమించుచున్న దేవా మీకే వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్తుతిస్తూ హల్లెలూయా 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 చక్కని పాట పాడుతూ ప్రభువును ఆరాధిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఈ సమయంలో స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటాను సయ్యా, నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటాను సయ్యా.
పోయేంత వరకు నీతోనయ్యా, నా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా. నేను విడవలేనయ్యా. ప్రతి ఒక్కరు కూడా అనుభవపూర్వకంగా ఈ పాటలు పాడతాం, అనుభవిస్తూ ఈ మాటలు దేవుడితో చెప్తాం. సంద్రమైపోయిన తుఫాను అలలే చెలరేగిన, నేను నలిగిపోయిన నాతో నీవున్న ధైర్యమే కలిగిన, కన్నీటి సంద్రముకుండా పడుతున్నా అలలకుండా మనము నడవాల్సి వచ్చిన వాటి మధ్య మనం నలిగిపోతున్న పరిస్థితుల్లో అయినా మన దేవుడు మనతోనే ఉన్నాడన్న ఆ విషయాన్ని తెలుసుకోవడాన్ని బట్టి మన గుండెల నిండా ధైర్యం కలగాలి. ఏ పరిస్థితుల్లో అయినా, అది ఏ కష్టమైనా, అది ఏ నష్టమైనా, అది ఏ నిందైనా, అది ఏ అవమానమైనా
పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. ఆఖరిసారిగా రెండు చేతులు ఆకాశం వైపుకెత్తి సంఘమంతా కూడా గుండె లోతులోంచి మాట అనిపిస్తూ పాడదామా? ప్రాణం పోయేంత వరకు, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. పరిశుద్ధాత్మదేవుడా, మీకు ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. ఈ పునరుద్ధాన దినమందు యొక్క ఆగస్టు మాసంలో ఈ మొదటి పునరుద్ధాన దినమున అయ్యా మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించటకు, మిమ్మల్ని కనపరచటకు, మీ నామముని హెచ్చించటకు, ఈ దీనులైన మాకు, ఈ అల్పులమైన మాకు, ఈ అయోగ్యులమైన మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇక మందు భక్తులతోనూ పరమందు కోట్లాను కోట్ల దూతలతోనూ నిత్యము పరిశుద్ధులు 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 అని కొన్ని ఆడబడుచున్న మా గొప్ప తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమే, ప్రాణం పోయేంత వరకు అయ్యా నీతోనే, నీ సన్నిధానంలోనే అయ్యా నీతో ఉండే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం యేసయ్యా. ఎందుకంటే నువ్వు మా జీవితంలో చాలని దేవునిగా ఉన్నావయ్యా. నువ్వు లేకపోతే మేము ఒక్క క్షణము కూడా బ్రతకలేము యేసయ్యా, ఒక అడుగు కూడా మేము ముందుకు వెళ్ళలేము యేసయ్యా. ఆనాడు భక్తుడు అన్నాడు కదా, అయ్యా నీ సన్నిధిని మాతో రాకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని. అయ్యా అట్టి రీతిగానే నీ పాదాలు మేము పట్టుకుంటున్నాము. ఈ ఆగస్టు నెలంతా కూడా నీ కృప మాతో ఉంచండి అయ్యా, నీ క్షేమము మాతో ఉంచండి యేసయ్యా. నీ సన్నిధిని మాతో తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం యేసయ్యా. మీరు లేకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమయ్యా. మీ సన్నిధిని మాకు కావాలి, దయతో మీరు జ్ఞాపకము చేసుకోండి. గడిచిన 7 మాసాలు కూడా కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కన్నీటితో మునిగున్న బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. సంతోష వస్త్రాల బిడ్డలు మీరు ధరింపచేయమని అడుగుచున్నాను. దుఃఖంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాను. ఆదరించమని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోండి. నీ సన్నిధానంలో గొప్ప ఆదరణ, గొప్ప స్వస్థత బిడ్డలందరూ కూడా అనుభవించినట్లుగా నీ స్వస్థత కార్యాల బిడ్డల జీవితాలు మీరు జరిగించండి. ఆత్మీయ జీవితాల్లో అయ్యా కృంగిపోయిన పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే అయ్యా ఇంకా ఈ నెల, ఇంకా సంవత్సరాంతము అయ్యా మా జీవితాంత కాలము కూడా అయ్యా నీ సన్నిధానంలో నీకు ఇష్టమైన రీతిగా బ్రతికే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఉదయకాల సమయంలో స్తుతి ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాక్య ధ్యానంలోకి వెలిచి ఉంటుండగా అయ్యా నీ యొక్క వాక్కుతో మా అందరినీ కూడా దర్శించండి. మా అందరితో కూడా మీరు మాట్లాడమని అడుగుచ్చు అయ్యా. నీ దాసుని ఎంత అద్భుతం అభిషేకించి నీ ఘనమైన, నీ బలమైన వర్తమానాన్ని మీరు అందచేయమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీకు హస్తాలు కప్పు చెప్తూ యేసు వారి యొక్క పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.